నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత. ప్రకటించిన ఎంజీఎం వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతులు సినీ ప్రపంచం. హైదరాబాద్లో తిరుగుతున్న సిటీ బస్సులు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న సిబ్బంది. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. 20 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తల్లాడ మండలం వెంకన్నపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. వెల్లడించిన గ్రామ సర్పంచ్ బండారు ఏడుకొండలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఓల సమావేశం. తమను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలని వేడుకున్న వీఆర్ఓలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే గాన గంధర్వుడు శకం ముగిసింది. ఎస్పీ బాలు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. సంగీత ప్రియుల ఆవేదనకు అంతే లేదు. ఆగస్టు 5న కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాలు 40 రోజులుగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ సిటీలో ఉదయం నుండి 25% బస్సులు నడుస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ తెలిపారు. నా పేరు నమ్రత అండి, అసిస్టెంట్ మేనేజర్ మిదాని డిపో. 6 months బ్యాక్ మనకి లాక్డౌన్ బిఫోర్ కరోనా COVID-19 వాళ్ళ లాక్డౌన్ విధించింది గవర్నమెంట్. అంతకుముందు ఒక 6 months బ్యాక్ మేము 129 సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా 2 months నుంచి మేము 10% బస్సెస్ తిప్పుతున్నాము. అంటే వీళ్ళకి మన సెక్రటరీ ట్రిప్స్ కానీ, హైర్ స్పెషల్స్ కానీ, అంటే కంపెనీ స్పెషల్స్. ఇప్పుడు ఇవాళ నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రికాషన్స్ తీసుకుంటూ, COVID-19కి ప్రికాషన్స్ తీసుకుంటూ, మా క్రూకి కూడా శానిటైజర్స్ ప్రొవైడ్ చేస్తూ, బస్సెస్ శానిటైజ్ చేస్తూ, మాస్కులు ప్రొవైడ్ చేసాము, అన్నీ ఇస్తూ, అట్లాగే పబ్లిక్ కూడా ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ మా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలని కోరుతూ ఇవాళ నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 20% బస్సెస్ తిప్పుతున్నాము. నా పేరు సయ్యద్ తౌహీద్. నేను మిదాని డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో కూడా మేము రోజు విడిచి రోజు డ్యూటీలు చేసినాము. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా కొన్ని బస్సులు నడపడానికి సమాయత్తమైనారు. మేము డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బస్సులో ప్రయాణికులు ఎక్కేటప్పుడు వాళ్ళ యొక్క మాస్కుల గురించి కానీ, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతామనేటువంటి ఒక భయాందోళనలో కార్మికులు ఉన్నాము. ఈ ముఖ్యంగా సిటీ బస్సుల్లో ఏంటంటే 2 వైపుల డోర్లు ఉంటాయి. 2 వైపుల నుంచి ప్రయాణికులు ఎక్కుతుండారు, దిగుతుండారు. కావున ముఖ్యంగా మేము చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. దాని గురించి అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి సీట్లకు అనుగుణంగానే ప్రయాణికులకు ఎక్కించుకునేటట్లు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు అదేవిధంగా ఏవైనా ప్రయాణికులు మాస్కులు ధరించకుండా మాతో ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే మా యొక్క ఉన్నతాధికారులు మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాము. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న జహీరాబాద్ ఆర్టీసీ డిపో బస్సును నాల్కల్ మండలం అద్నూర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్ ఢీకొనడంతో 5 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా 20 మంది వరకు గాయాల పాలయ్యారు. కాగా అందులో 5 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అద్నూరు రోడ్డు దగ్గర బస్సు లారీ ఎదురుగా గుద్దుకున్నాయి. జనాలు దెబ్బతాకింది. నా పేరు ఎండి అహ్మద్. నేను నిజామాబాద్ నుంచి జైరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నాను. ముందు నుంచి గంగవారం దాటిన తర్వాత ముందు నుంచి లారీ వచ్చి ముందు నుంచి ఇట్లా సరిగా అక్కడ ఇక్కడ దింపుకుంటా వచ్చి ఆపోజిట్గా వచ్చి గుద్దేసిండు. చాలా మందికి దెబ్బలు తగిలినాయి. అక్కడ నుంచి హాస్పిటల్ అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసాం. 20 మంది తగ్గు. ఎంతమంది ఉన్నారు? 38 మంది ఉన్నారు బస్సులో. మా ఇద్దరితో కలుపుకొని 40 మంది. అందులో ఎంతమందికి దెబ్బలు తాకినాయి? చాలా మందికి తగిలినాయి. ఎవరికైతే టోటల్ అంటే అందరికీ తగిలినాయి కానీ ఎవరి పరిస్థితి నష్టం ఏం లేదు. ప్రాణ నష్టం అయితే ఇప్పటికైతే ఏం లేదు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని వెంగన్నపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రామ సర్పంచ్ బండారు ఏడుకొండలు తెలిపారు. తాను సర్పంచ్ పదవి చేపట్టిన నాటి నుండి సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధి కొరకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలోని గూడూరు, వెంకటరాముడి తండ, మువ్వగూడూరు గ్రామాలలో మొక్కలు నాటి ట్రీ గార్డులు పెట్టామన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, వార్డు మెంబర్లు, అధికారులు, నాయకుల కృషి, వారి సహకారం మరవలేనిదన్నారు. మొక్కమ్మ చేయండి. అయిపోయిందండి సార్. పార్కు వైకుంఠ దానం కూడా అయిపోయింది సార్. అన్నీ అయిపోయినాయి. నా పేరు ఏడుగొండలండి. ఎంగన్నపేట సర్పంచినండి నేను. వైకుంఠ దానం, డంపింగ్ యార్డు చేస్తున్నామండి మేము. విడుకుడు గుంటలు కానీ సైట్ కాలువలు కానీ మంచిగా చేస్తున్నామండి. వైకుంఠ దానం కూడా చేపిస్తాను సార్. అయిపోయింది. రంగులేటే ఉంది సార్. ఇవ్వకపోగా మేము ఏం చేసామంటే ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని శాంక్షన్ తెచ్చుకొని ఫారెస్ట్లోనే ఒక 10 గుంటల భూమిలో దాన్ని ఏర్పాటు చేసాము. అది కూడా పూర్తి అయిపోయింది. ఇక రంగులు ఒకటి మిగిలిపోయిన వేయటం, అది ఈరోజు రేపట్లో అయిపోతుంది. ఇక సెక్రటరీ షెడ్ కూడా కొంత స్థలం అనేది దొరకకపోవడం వల్ల కొంత లేటుగా స్టార్ట్ చేయడం అయింది. అది 3 డేస్లో అయిపోయింది. దాన్ని కూడా ఆల్రెడీ స్థలాన్ని సేకరించాము. మొత్తం కూడా వర్క్ జరుగుతుంది. ఇక ప్రతిరోజు కూడా తడి చెత్త, పొడి చెత్త బుట్టలు అనేవి మేము వాళ్ళకి 453 ఇళ్ళు ఉన్నాయండి మా పంచాయతీలో. ఈ 453 ఇళ్ళకు కూడా తడి చెత్త, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశాము. దీంతో మా మల్టీపర్పస్ వర్కర్లు ప్రతిరోజు కూడా 6 గంటలకి ట్రాక్టర్తో తీసుకెళ్ళి దానికి సపరేట్ తీసుకొని వచ్చి డంపింగ్ యార్డ్లో తరలిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిందో అక్కడ మొత్తం కూడా మరం తోలటం అనేది జరిగింది. ఇంకా ఏమైనా ఈ వర్షాలకి ఏమైనా గుంటలు లాంటివి ఏమైనా పడితే వాటిని కూడా సరి చేస్తున్నాము. తర్వాత యాంటీ బ్లీడింగ్ కూడా స్ప్రే చేయడం జరిగిందండి. చెత్త అనేది ఎక్కడ కూడా లేకుండా కంప్లీట్గా మొత్తం కూడా కలుపు మందు కొట్టేసి దాన్ని నాశనం చేశాము. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డ్రైనేజ్ ప్రతి సంవత్సరం కూడా ఒకసారి కంపల్సరీ విలేజ్ మొత్తానికి కూడా సిల్లు తీపిస్తున్నామండి. ఇక
హరితహారంకి వచ్చేసరికి మాకు లాస్ట్ ఇయర్ 15,000 మొక్కలండి మాకు శాంక్షన్ అండి. 15,000 మొక్కల్లో మేము హరితవనాలు మేజర్ పార్ట్గా 4,400 మొక్కలు వేయడం జరిగింది. ఆ తర్వాత హోమ్ స్టేగా 4,500 మొక్కలు వేయడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ ప్లాంటేషన్ కింద నూతనకలు వెళ్ళే రోడ్డులోనేమో ఒక 1000 మొక్కలు, అదేవిధంగా వెంకటరాముడి తండా నుంచి మిషన్ భగీరథకు వెళ్ళే దారిలో ఒక 1000 మొక్కలు వేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నర్సరీ రేజింగ్ చేయాలని చూస్తున్నాము. దానికి స్థలం కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దాన్ని ఒక క్లియరెన్స్ చేస్తున్నాం. అది ఒక వారంలో బ్యాగ్స్ ఎప్పుడైతే వస్తాయో వెంటనే వాటిని కూడా నెక్స్ట్ ఇయర్కి కూడా మళ్ళీ 10,000 టార్గెట్ తోటి నర్సరీని రేజ్ చేస్తున్నామండి. సర్పంచ్ మేము ఎన్నో గ్రామ అభివృద్ధి పనులు చాలా చేశాం. వెనుకొండ మొక్కలు, హరితహారం, తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లటం, తర్వాత జస్ట్ దోమల మందు ఇవన్నీ చేస్తాం. అది పంచాయతీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు సహకరిస్తున్నారు. మంచిగా మేము చేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఓలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఆర్ఓల రాష్ట్ర అధ్యక్షులు గరికి ఉపేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఓల వలన ఎన్నో భూప సమస్యలు పరిష్కారం అయ్యామని తెలిపారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వీఆర్ఓల తప్పిదాల వల్లనే ప్రజలకు అన్యాయం జరిగిందని అనడం, ప్రజలలో తమను దోషులుగా చిత్రీకరించడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు తమ సేవలు పొందిన ప్రభుత్వం ప్రజలలో దోషిగా చిత్రీకరించడం చాలా బాధాకరమన్నారు. తమను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నీరుడు శాంతయ్య, పివి మోహన్, జిల్లా అధ్యక్షులు మాణిక్యం, జిల్లాలోని వీఆర్ఓలు పాల్గొన్నారు. 40-45 సంవత్సరాల మధ్యకాలం శేర్షాసూర్ కాలంలో ఉద్భవించినటువంటి రెవెన్యూ పాలన రాను రాను ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని జరిగిన కాలానుకూలంగా వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అవసరాలు తీర్చేదానికి పాలకుల యొక్క విధానాలని గ్రామాల్లో అమలు చేసి ప్రజల యొక్క అవసరాలను తీర్చేదానికి, ప్రజల యొక్క ఆస్తులని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ప్రభుత్వాలు మనగలగడానికి శిస్తుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని పట్టుకొని మరలా ప్రభుత్వాలు పాలన చేయడం కోసం రూపాంతరం చెందినటువంటి రెవెన్యూ వ్యవస్థ రాను రాను ఈ పాలన యొక్క విశిష్టతని 20 సంవత్సరాల మధ్య భూసర్వే జరిగింది. ఆ భూసర్వే రికార్డే ఇప్పటికీ ప్రామాణికంగా ఈరోజు ఉపయోగించడం వల్ల అనేక భూ తగాదాలు ప్రేరేపితమైన మరి రైతులు కూడా ఈ కోర్టు చుట్టూ తిరిగి భూ సమస్యలకు పరిష్కారం కావట్లేదని అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అపోహదు రెవెన్యూ ఉద్యోగుల మీద ఉంది కాబట్టి తప్పకుండా సమగ్రంగా భూ సర్వే చేసినట్లయితే, ప్రతి అంగుళాన్ని కూడా గుర్తించినట్లయితే, మరి ఎక్కడ సమస్య ఉందో దాన్ని పరిష్కారం చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, భూ సమస్యలు పరిష్కారం అవుతాయి, రైతులు మేలు జరుగుతుంది, ప్రభుత్వ భూములు కూడా పరిరక్షణ జరుగుతుంది. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అపవాదం పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా 100 సంవత్సరాలు చిరస్థాయి నిలబడిపోయే విధంగా పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున దేవాలయ నూతన భవనాల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన దాతలతో ఈవో నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ దాతల సహాయంతో కొత్తగా నిర్మిస్తున్న భవనాలను 300 మంది నిత్యాన్నదానం చేయడానికి సత్రాలు, కాటేజీలు కేటాయిస్తామన్నారు. ఇతర జిల్లాల నుండి దాతలు ముందుకు వచ్చి దేవాలయ పునరుద్ధరణ కొరకు సహాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త తక్కెలపల్లి చంద్రారావు, భోగిలి బాబురావు, ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు. వాళ్ళే పెట్టుకోమని చెప్పిన అయిపోయింది. వాటర్ ప్లాట్ఫామ్ ఇబ్బంది ఉండదు కదా.
అది అట్లా ఇప్పుడు మనం అక్కడ దాన్ని వేసి ఇట్లా వేసుకుంటుంది మంచిగా లుక్ వస్తుంది రావడమే అంతే బేస్మెంట్ మనం వెళ్ళి అట్లకెళ్ళి వస్తుంది ఇక్కడ వీళ్ళని దించుకోవాలి ఒకటో రోడ్ పెట్టిన పర్లేదు వీళ్ళు ఎందుకు పెట్టబోసారి ఇబ్బంది లేదు మనకు జాతర క్లోజ్ చేసుకున్నా కూడా వీళ్ళు ఇక్కడ శ్రీనివాస్ సీసీ రోడ్ ఓషన్లు దాని ఆయన కవరేజ్ రావాలి ఇలా మా దాంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఇంకో ఆయన ఈయన సంపత్ మంచిగా ఉంటుంది ఇప్పుడు అక్కడ కట్టమేసమ్మ టెంపుల్ ఉన్నది మళ్ళీ గుట్టకాడు ఈజీ పొలపోసుకుంటారు బోరింగ్ చేద్దాం మనం అక్కడ ప్లాట్ఫామ్ ఇబ్బంది ఉండదు కదా సిమెంట్ అంటే పాపం పడుతుంది అది అట్లా ఇప్పుడు మనం అక్కడ దాన్ని వేసి ఇట్లా వేసుకుంటుంది మంచిగా లుక్ వస్తుంది రావడమే అంతే బేస్మెంట్ మనం వెళ్ళి అట్లకెళ్ళి వస్తుంది ఇక్కడ వీళ్ళని దించుకోవాలి ఒకటో రోడ్ పెట్టిన పర్లేదు వీళ్ళు ఎందుకు పెట్టబోసారి ఇబ్బంది లేదు మనకు జాతర క్లోజ్ చేసుకున్నా కూడా వీళ్ళు ఇక్కడ శ్రీనివాస్ సీసీ రోడ్ ఓషన్లు దాని ఆయన కవరేజ్ రావాలి ఇలా మా దాంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు ఇంకో ఆయన ఈయన సంపత్ మంచిగా ఉంటుంది ఇప్పుడు అక్కడ కట్టమేసమ్మ టెంపుల్ ఉన్నది మళ్ళీ గుట్టకాడు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం సారంపల్లి గుట్ట శివార్లో ఓ వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన కనకరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న కనకరాజు వృద్ధురాలికి మాయమాటలు చెప్పి గ్రామ శివారు గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని వృద్ధురాలి బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వృద్ధురాలిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కాలనీలో పర్యటిస్తూ కార్పొరేటర్ వెంకటరెడ్డి టీఆర్ఎస్ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అందుకు ప్రతిగా టీఆర్ఎస్ కార్పొరేటర్ వెంకటరెడ్డి టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల ఆరోపణలు ఖండించారు. ఇప్పటివరకు సబితా ఇంద్రారెడ్డి చొరవతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని కాలనీవాసులు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ గారు మరి బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను వారందరికీ కూడా ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను. మొన్న మీరు ఏదో డివిజన్ కానీ మరి ఇటు సాయి బాలాజీ కానీ మల్రెడ్డి కాలనీ కానీ నవయువల కానీ మధురాపురి బోయపల్లి ఎంక్లేవ్లో మీరు తిరిగిన ప్రాంతంలో వాస్తవంగా ప్రకృతి వైపరీత్యం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల నీళ్లు రోడ్డు మీద పోతున్నటువంటి మాట వాస్తవం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ ఒక్క విషయాన్ని ఈ సమాజంలో మానవత్వమున్న ప్రతి వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజున అక్కడ కాలనీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను సమస్యలను చూసి వారందరూ కూడా స్పందిస్తున్నటువంటి సందర్భంలో మీరు మా కాలనీకి వచ్చి
ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజల ఆత్మగౌరవాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి అవహేళన చేసే విధంగా మీరు ఇక్కడ రోడ్ల మీద చేపలు పట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బ. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని రాష్ట్ర మాజీ బీసీ కమిషనర్ డాక్టర్ వకులాభరణం చంద్రమోహన్ రావు అన్నారు. ఈ సందర్భంగా వారు చంద్రపాల్ బాబా 50వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు ఉచిత సేవలు చేయడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ వీరేందర్, రాకేష్ సింగ్, వీరన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ బాధలు ఇవాళ మనం అనుకుంటాం కొన్ని మూఢనమ్మకాలు అని చెప్పి మనం భావిస్తాం. అసలు ఈ సూఫీ పద్ధతుల ద్వారా చేసేటటువంటి దాంతో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి బాధలు, కొంతమందికి ఒక రకమైన కళలు వస్తాయి, కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మహబూబ్నగర్ జిల్లా గన్నేడు మండలంలో గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ మీడియాతో మాట్లాడుతూ మహబూబ్నగర్లో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలు పడడంతో వాహనదారులు, 2 వీలర్, 4 వీలర్ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రహదారులను వెంటనే మరమ్మతు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్, టీపీసీసీ సభ్యులు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ సర్పంచ్ కొండాపూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఆగలా అంటే ఈరోజు దానికి కారణం ఏంటంటే ఆడ ఫ్లైఓవర్ ఏదైతే వేసిండ్రో దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు. దాన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే స్టార్ట్ చేసి, అంటే దాని ప్రాబ్లం ఏంటంటే కాంట్రాక్టర్లకు సరైన పద్ధతిలో పైసలు ఇవ్వడం లేదు. ఒక్కొక్క కాంట్రాక్ట్ చేసి దాదాపు 2 సంవత్సరాల వరకు లక్షల కోట్ల రూపాయలు కూడా పెట్టుకొని వాళ్ళకి బిల్లులు రాక, కొందరైతే మన పరిగి రోడ్ వేసిన బిల్లు రాక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు కాంట్రాక్టర్ కూడా. అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడ్డదంటే అది మన యొక్క కేసీఆర్ గారి పుణ్యమేనని చెప్పి మనమందరం కూడా గమనించి ఈరోజు మన యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు మన కార్యక్రమాలు తీసుకున్నందుకు మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల లోపల రోడ్డు చాలా ముఖ్యమైన భాగము. రహదారి చక్కనే ఉంటే మనము మార్కెట్ కానివ్వండి, ప్రజలు వెళ్ళడానికి కానివ్వండి సౌకర్యంగా ఉంటుంది, మనము అభివృద్ధి చేస్తాము. మరి ఈ రోడ్డు పరిస్థితి చూసినట్లయితే గుంతలమయంగా మారింది. మహబూబ్నగర్ నుంచి బెంగళూరు వరకు, మహబూబ్నగర్ నుంచి రాయచూరు వరకు, మహబూబ్నగర్ నుంచి చిత్తూరు వరకు, బాంబే వరకు కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం మన సరిహద్దుల వరకు కూడా రోడ్డు బాగలేక రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారు చాలామంది కింద పడి చనిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము ఒక గుంత కనిపిస్తే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ మమ్మల్ని రాళ్లతో కొట్టండి అని చెప్పారు. హైదరాబాద్ లోపల ఒక గుంత కనిపిస్తే 1000 రూపాయల జుర్మానా వేయమని చెప్పారు. మరి చాలా రాష్ట్ర బడ్జెట్ మీద గుంతల్లో లెక్కబెట్టి రాష్ట్ర బడ్జెట్ లెక్కబెట్టి మరి దానికి గాను హైదరాబాద్ను అమెరికా చేస్తున్నాడు, వరంగల్ను లండన్ చేస్తున్నాడు, ఒక్క గుడిసె కనిపించద్దన్నాడు, ఒక్క నిరుద్యోగి కనిపించద్దన్నాడు. నీళ్లు నిధులు నియామకాలు చేపడతాని నిరుద్యోగులకు మొండి చేయి చూపించిండు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 161 సమీపంలో హత్య జరిగింది. 30 సంవత్సరాల వ్యక్తి తలపై బండరాయితో మోదీ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ జి సురేష్ క్లూస్ టీం చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. मेरा भी प्रेस है भाई. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత, ప్రకటించిన ఎంజిఎం వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతులు సినీ ప్రపంచం.
హైదరాబాద్లో తిరుగుతున్న సిటీ బస్సులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న సిబ్బంది. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, 20 మంది గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తల్లాడ మండలం వెంగన్నపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం, వెల్లడించిన గ్రామ సర్పంచ్ బండారి ఏడుకొండలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఓల సమావేశం, తమను ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలని వేడుకున్న వీఆర్ఓలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.